యూట్యూబర్ ఆదిరెడ్డి అన్న మీద ఈ రోజు సంజన గర్లాని వారి పిఆర్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ గా ఈ అన్నకు ఒక లీగల్ నోటీస్ అనేది పంపించడం జరిగింది. పంపించడమే కాకుండా సంజన గర్లానికి 2.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో. అక్కడ వాళ్ళు పోస్ట్ పెట్టినారు. ఈయనను బ్యాడ్ చేయడానిక లేకుంటే ఆమెను హైలైట్ చేయడానిక. ఎక్కువ మంది ఈయన వీడియోస్ చూస్తారు కాబట్టి ఈయన ద్వారా ఆమె కొంచెం హైలైట్ అవుతుందనే, ఆమె నోటీస్కి వస్తుందనే. అసలుకు దీంట్లో ఉన్న పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి, ఆదిరెడ్డి అన్న చేసిన మిస్టేక్స్ ఏంటి అనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే పబ్లిక్ ఫిగర్స్గా ఉంటారో వాళ్ళను క్రిటిసైజ్ చేసేది, ఒపీనియన్స్ చెప్పేది, రివ్యూస్ చెప్పేది ప్రతి ఒక్కరికి, ఎవరికైనా ఈ భారతదేశంలో ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది. మనకు అనిపించినది వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళు చేసే ప్రతిదీ, అది పిఎం అయినా, సీఎం అయినా, క్రికెటర్ అయినా, సినిమా యాక్టర్ అయినా, హీరో అయినా, హీరోయిన్ అయినా, కమెడియన్ అయినా, ఎవరైనా మన ఒపీనియన్ చెప్పేది. ఎందుకంటే వాళ్ళు పబ్లిక్ ఫిగర్లు. ప్రైవేట్గా వాళ్ళు ఉంటే మనం ఏం చెప్పడానికి ఉండదు, అది లీగల్ కు సంబంధించిన కేసులు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ వాళ్ళు పబ్లిక్ డొమైన్లో ఉన్నప్పుడు, ఇప్పుడు మోడీ గారిని చేస్తారు, రాహుల్ గాంధీ గారిని చేస్తారు, హీరోలను చేస్తారు, క్రికెటర్లను చేస్తారు, విరాట్ కోహ్లీని, ఎంఎస్ ధోనిని, ప్రతి ఒక్కరిని ఎవరినైనా క్రిటిసైజ్ చేసే ఆపర్చునిటీ కానీ, ఒపీనియన్ కానీ ఎవరికైనా ఉంటుంది. ఇది లీగల్గా ఎవరైనా ఏమైనా చేయొచ్చు. కానీ వాళ్ళని తక్కువ చేసి కాకుండా జస్ట్ ఒపీనియన్ చెప్పాలి అంతే. వాళ్ళు చేసింది కరెక్టా తప్ప, ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి తప్పు అనిపిస్తుంది, ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి కరెక్ట్ అనిపిస్తుంది కానీ అన్నట్టు మాత్రమే చెప్పాలి. వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ, లేకుంటే మనం ఊహించుకునేది వాళ్ళ మీద రుద్ది ఇట్ట వాళ్ళు చేసింటారా అని చెప్పడం కానీ చెయ్యకూడదు. ఓకే, అర్థం చేసుకోండి. ఆదిరెడ్డి అన్న ఏం చేసినాడంటే, సుమన్ శెట్టి అన్న ఎవరైతే ఉన్నారో ఆ అన్న స్మోకింగ్కు అడిక్ట్ అయినాడు కదా, ఆయననే చెప్పినాడు స్మోకింగ్ లేకుండా ఆయన ఉండలేనని చెప్పినాడు. సో యాక్చువల్గా స్మోకింగ్ అనేది, ఆల్కహాల్ అనేది, మందు తాగడం అనేది, సిగరెట్లు తాగడం అనేది, దాన్ని సడన్గా ఎవరు స్టాప్ చేయలేరు. స్టాప్ చేస్తే విత్డ్రాల్ సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో ఆ విత్డ్రాల్ సిమ్టమ్స్ రావడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళకు కాళ్ళు చేతులు వణుకుడు రావడం, అంటే షివరింగ్ రావడం, తర్వాత తలకాయ నొప్పి ఎక్కువ రావడం, వామిటింగ్ సెన్సేషన్లు రావడం, వాళ్ళకు మూడ్ స్వింగ్స్ అనేటివి రావడం, వాళ్ళకు భయంకరమైన అనారోగ్యాలు వస్తాయి. ఎందుకంటే ఇన్ని రోజులు వాళ్ళు కంటిన్యూగా మందు తాగుతున్నారు, ఇన్ని రోజులు వాళ్ళు కంటిన్యూగా సిగరెట్లు తాగుతున్నారు కాబట్టి వాళ్ళకు ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకు ఏ రిహాబిలిటేషన్ సెంటర్లో అయినా, ఏ డాక్టర్ అయినా ఇట్లా కంటిన్యూగా తాగే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, కంటిన్యూగా స్మోకింగ్ అంటే సిగరెట్లు తాగే వాళ్ళకు, మందు తాగే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా వాళ్ళను సడన్గా స్టాప్ చేయమని మాత్రం చెప్పరు. వాళ్ళకు కొన్ని రిహాబిలిటేషన్స్ ఉంటాయి. రిహాబిలిటేషన్లో రోజుకు ఒక 10 సిగరెట్లు తాగుతారు, లేకుంటే రోజుకు 2 సీసాలు తాగుతారంటే వాళ్ళకు రోజుకు 5 సిగరెట్లు లాగా తక్కువ చేసి ఒకటికి రప్పించి, ఒకటి నుంచి పాసిబుల్ అయితే తక్కువ చేస్తారు, లేకుంటే కంటిన్యూ చేస్తారు. రీజన్ ఏంటంటే వాళ్ళ బాడీ అలవాటైంది. మందు తాగేటోళ్ళకు కూడా సేమ్, 2 సీసాలు తాగేటోళ్ళకు కొంచెం ఒక సీసాకు తీసుకొని వస్తారు, ఒక సీసా నుంచి సగం నుంచి సగం అట్లా తగ్గిస్తారు. సడన్గా వాళ్ళకి తగ్గించినప్పుడు మాత్రం విత్డ్రాల్ సిమ్టమ్స్ వస్తాయి, వాళ్ళకు మెంటల్ లేసి పిచ్చలైపోతారు. దాన్ని బట్టి ఈ సంఘటన జరిగింది. సుమన్ శెట్టి అన్న విషయంలో ఇప్పుడు సంజన ఎవరైతే ఉన్నారో, సంజన అంటాను, ఆదిరెడ్డి అంటాను, ఏం లేదు, పేర్లతోనే వెళుద్దాం, నో ఇష్యూస్. సో సంజన ఎవరైతే ఉన్నారో ఆమె ఏం చేసినారంటే, వచ్చిన ప్రతి కొత్తలో వచ్చినప్పుడు ఆమె వల్లనే షో అనేది హిట్ అయింది. ఎందుకంటే ఆమె కొంచెం దొంగతనాలు చేయడం, జనాలలో అందరూ ఒక సైడ్ ఉంటే ఈమె ఇంకొక సైడ్ ఉండడం అనేది జనాలకి నచ్చింది. షో ఆమె నుంచే కొంచెం హైప్ అందుకుంది. అసలు ఫస్ట్ వీక్లోనే ఆమె గురించి కొంచెం జనాలు మాట్లాడుకోవడం జరిగింది. దానివల్ల కొంచెం షోకు కూడా మంచి పేరు వచ్చింది. అది యాక్సెప్ట్ చేయాల్సిందే. కానీ రాను రాజుగురం గాడిదైనట్టు కంటిన్యూగా ఆమె దొంగతనాలు చేయడం వల్ల మనుషులకు అందరికీ విరక్తి వచ్చింది. ఇప్పుడు ఏదైతే ప్రియా శెట్టి వేసిందో జనాలు ఆమె డైరెక్ట్గా, ఆమె మాట్లాడే విధానం అంతా సరిగా కరెక్ట్గా లేదు, ప్రతి దాంట్లో గరగరమని ఏదైతే ఉందో సేమ్ జనాలకు విరక్తి వచ్చింది. కాబట్టి జనాలే చెప్తున్నారు, నువ్వు ఆపమ్మ తల్లి. మొన్న బిగ్ బాస్ మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా రీజన్ అదే చెప్పినాడు ఆమెకు, నీది ఎక్కువైందమ్మ తల్లి, తలకాయ నొప్పి, నువ్వు పోవాలన్నట్టు చెప్పినాడు. ఓకే, సో ఇది ఓవర్ అయింది, బిగ్ బాస్లో ఇది ఓవర్ అయింది. కాబట్టి ఆదిరెడ్డి అన్న, ఇప్పుడు ఆదిరెడ్డి అన్న గురించి చెప్తాను. లాస్ట్ 7 సంవత్సరాల నుంచి బిగ్ బాస్ రివ్యూవర్గా పనిచేస్తున్నాడు. బిగ్ బాస్ రివ్యూవర్గా చెప్తున్నాడు, ఇంతవరకు నేను 7 సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నాను ఆ అన్నను. ఏ రోజు కూడా ఒక కంటెస్టెంట్ గురించి పర్సనల్గా కానీ, పాజిటివ్గా కానీ, పర్సనల్గా నెగిటివ్గా కానీ ఎప్పుడు చెప్పలేదు. ఈ రోజు వరకు చెప్పలేదు. మోస్ట్లీ ఫ్యూచర్లో కూడా చెప్పడు. జెన్యూన్గా ఎవరన్నా రివ్యూలు చెప్తారంటే అది ఆదిరెడ్డి అన్న అబ్సల్యూట్గా ఒప్పుకోవాల్సిందే. ఎవరికి మంచి ఒపీనియన్ ఉన్నా, మంచి ఒపీనియన్ లేకపోయినా, నో ప్రాబ్లం, నో ఇష్యూస్.
ఆయన అయితే ఈ రోజు వరకు అయితే ఎవ్వరి గురించి మాత్రం మాట్లాడలేదు. అది మాత్రం 100% పక్కా. ఏదైతే షో ఉంటుందో షోలో పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. పబ్లిక్లో ఉన్నప్పుడు మాట్లాడతారు. ఇప్పుడు పబ్లిక్లో నువ్వు షోకు పోయిన తర్వాత నువ్వు ఆ షోలో ఏం చేస్తున్నావు అనే దాని గురించి, ఎస్పెషల్లీ అది బిహేవియర్కు సంబంధించిన షో కాబట్టి హిందీ బిగ్ బాస్లో, కన్నడ బిగ్ బాస్లో, తమిళ్ బిగ్ బాస్లో, మలయాళం బిగ్ బాస్లో, తెలుగు బిగ్ బాస్లో, ఎనీ బిగ్ బాస్లో, ఏ బిగ్ బాస్లో అయినా, బిగ్ బ్రదర్ ఇంగ్లీష్ షో ఏదైతే ఉందో దాంట్లో కూడా క్రిటిసిజం అనేది ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ విధంగా చేసింటే మంచిగా అవుతుంది, ఏ విధంగా చేసింటే కొంచెం ఇంకా బెటర్ అయ్యే వాళ్ళు, ఇట్లా చేస్తే నెగిటివ్ అవుతుంది, ఇట్లా చేస్తే పాజిటివ్ అవుతుంది అని ప్రతి ఒక్కరు చెప్తారు, ప్రతి ఒక్కరు మాట్లాడతారు. ఇది కామన్ ఫర్ ఎవ్రీవన్. ఎవరికైనా మాట్లాడే రైట్ ఉంది అనే హక్కులు ప్రతి ఒక్కరికి ఉన్నాయి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఆదిరెడ్డి అన్న మ్యాటర్కి వస్తే ఆ అన్న మాట్లాడిన ఒకటే ఒక మాట ఏంటంటే మిస్టేక్ అయింది. షోలో ఎంతమంది ఉన్నారో అంతమంది గురించి మనం మాట్లాడవచ్చు. షోలో జరిగిన స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఆ స్క్రిప్ట్ గురించి మనం మాట్లాడవచ్చు. కానీ షో బయటి వాళ్ళ గురించి, అంటే సంబంధం లేని వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు అనేది అది కూడా ఉంది. సంబంధం లేని వాళ్ళ గురించి మాట్లాడితే అది అబ్సల్యూట్లీ అది లీగల్కు సంబంధించి కొంచెం కేసులు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆదిరెడ్డి అన్న చేసిన మిస్టేక్ ఒకటే ఒక మిస్టేక్ ఏంటంటే, సంజన గారి హస్బెండ్ కూడా ఉన్నారు కదా, ఆయనకు కూడా ఒకవేళ సడన్గా ఇట్లా స్టాప్ అయితే విత్డ్రాల్ సిమ్టమ్స్ వస్తాయి కదా, ఆమె కొంచెం ఆలోచించాలి. సుమన్ శెట్టి అన్న పాపం ఇబ్బంది పడుతున్నాడు కదా అనే ఉద్దేశంతో చెప్పినాడు. అబ్బా, దీంట్లో మీకు ఏం నెగిటివ్ అనిపించింది? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తారు ఆయన, అంటే ఇప్పుడు ఆయనకు ఒకవేళ ఉంటే ఆయన తాగుతున్నాడు, ఆయనకు తెలుసా? ఆయనకు అలవాటు ఉంది, సిగరెట్ల అలవాటు ఉంది, మందు అలవాటు ఉందని ఈయనకు తెలుసు? తెలీదు. ఎగ్జాంపుల్ కోసం చెప్పినాడు. కానీ నెగిటివ్గా బండగొట్టి ఈమెను నెగిటివే చేయాలి, ఈమెతో నెగిటివే మాట్లాడాలి, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని లాగాలి అని ఆమె మీద పర్సనల్ అటాక్ చేసినప్పుడు ఎస్, ఆదిరెడ్డి అన్న తప్పవుతాడు. అబ్సల్యూట్లీ ఎవ్వరు కూడా సపోర్ట్ చేయరు, ఒక్కరు కూడా ఆ అన్నకు సపోర్ట్ చేయరు. కానీ ఇప్పుడు జనాలందరూ కలిసి ఆ అన్నకు సపోర్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆ అన్న జెన్యూన్. అబ్బా, జెన్యూన్ అసలుకు ఏది మాట్లాడినా జెన్యూన్గా ఉంటాడు, జెన్యూన్గానే చెప్తాడు, షో గురించే చెప్తాడు, బయట గురించి ఈ రోజు వరకు లేదు. మాస్క్ మ్యాన్ గురించి అందరూ అన్నారు, ఈరోజు నేను ఒక పోస్ట్ పెట్టిన తర్వాత అందరూ అన్నారు మాస్క్ మ్యాన్ గురించి ఆయన సపోర్ట్ చేస్తున్నాడు కదా, మాస్క్ మ్యాన్కు కొంచెం పిఆర్ లాగా చేస్తున్నాడు కదా, మాస్క్ మ్యాన్ పిఆర్ కంటే ఎక్కువ చేస్తున్నాడు కదా. అంటే జెన్యూన్గా ఏది ఉంటే అది చెప్తాడు. అబ్బాయి, మాస్క్ మ్యాన్ ఆయనకి ఏమొస్తుంది? ఒక వీడియోను 2 లక్షల మంది 3 లక్షల మంది చూస్తారు. ఒక్క సింగిల్ వీడియోను రోజుకు 3-4 వీడియోలు పెడతాడు. ఆయనకి ఏం అవసరం? చేయడానికి కూడా అవసరం లేదు. అనుకునే వాళ్ళు 100 అనుకుంటారు. ఇప్పుడు అందరికీ సమాధానం ఎవరు చెప్పలేరు. ఆయన కూడా పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నాడు కాబట్టి నెగిటివ్లు ఉంటాయి, పాజిటివ్లు ఉంటాయి, మంచి అంటారు, చెడు అంటారు, అన్ని అంటారు. కానీ జెన్యూన్గా జనాలందరికీ తెలిసినది ఏంటంటే, మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ అన్న నెగిటివ్ అయితే చెప్పడు. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినాడు, అట్టు ఉంటుంది కదా. ఒకవేళ ఆ సిచ్యువేషన్లో వాళ్ళ హస్బెండ్ ఉన్న అట్టు అవుతుంది కదా అని చెప్పినాడు, దాంట్లో తప్పేముంది? 2 రీజన్లు దీంట్లో. ఒకటి, ఆయనను టార్గెట్ చేయాలి. ఎందుకంటే ఎక్కువ మంది రివ్యూస్ చూసేది ఆదిరెడ్డి అన్నదే. 100 మంది ఉంటే 100లో 90 మంది ఆదిరెడ్డి అన్న రివ్యూ చూస్తే 10 మంది చిన్న చిట్టక వాళ్ళవి రివ్యూస్ చూసే వాళ్ళు ఉన్నారు. ఈ అన్నను టార్గెట్ చేస్తే ఆమె హైలైట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు సంజన గారి పేరు ఆదిరెడ్డి గారి నోట్ వచ్చింది కాబట్టి ఇది కొంచెం వైరల్ అవుతుంది. వైరల్ అయితే ఆమె ఎలిమినేషన్ నుంచి వచ్చింది, మళ్ళీ ఈయన నుంచి వచ్చింది కాబట్టి ఇది ఒక స్ట్రాటజీ. ఇది బిగ్ బాస్ లోపల జరిగే స్ట్రాటజీలు వేరు, బిగ్ బాస్ బయట పిఆర్ టీంలు అవి ఇవి స్ట్రాటజీలు ఆమెను హైలైట్ చేయడానికి పాజిటివ్గా హైలైట్ చేస్తారు, నెగిటివ్ హైలైట్, ఇదంతా డ్రామా, ఇదంతా జరుగుతూనే ఉంటుంది. కానీ జెన్యూన్గా ఇప్పుడు ఆ అన్న మీద ఆ అబండాలు వేసినప్పుడు ఆ ఎన్నకున్న రెప్యుటేషన్ ఇప్పుడు 10 మందిలో కనీసం 1-2 అన్న నమ్ముతారు కదా, ఈ మనిషి ఇటనే మాట్లాడతాడు, ఆమె గురించి చెడుగా మాట్లాడినాడు, వాళ్ళ ఫ్యామిలీకి. అందరికీ అందరూ ప్రాపర్గా అర్థం చేసుకోలేరు. కొందరికి అర్థం చేసుకునేది అంటే మంచిగా అర్థం చేసుకునే విధానం తెలిసి ఉంటుంది, కొందరికి తెలిసి ఉండదు. కాబట్టి అన్యాయంగా ఆ అన్నను ఆ విధంగా చేయడం అనేది నిజంగా చాలా బాధ అనిపించింది. అబ్సల్యూట్లీ బాధ అనిపించింది. నువ్వు పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు నీ గురించి మాట్లాడడం తప్పే. నీకు ఎగ్జాంపుల్ అంటే సంజన గారి వాళ్ళ పిఆర్ టీం వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎగ్జాంపుల్స్ చెప్తుంటే వాళ్ళు అర్థం చేసుకోలేకపోయినారా, లేకుంటే ఇది స్ట్రాటజీనా? మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మన ఉడాల మామ బంగారం. అబ్బా, ఆదిరెడ్డి అన్న బంగారం మామూలు కాదు, జెన్యూన్గా బంగారం అనిపిస్తాడు. ఆయన ఏదో సాధించినాడా అనేది అన్ని పక్కన పెడితే జెన్యూన్ కామనరు, చాలా జెన్యూన్గా ఉంటాడు. ఎవరితో అయినా మంచిగా రెస్పాండ్ అవుతాడు. చాలా చాలా జెన్యూన్ అని అనిపించే ఒక మంచి వ్యక్తి అని నాకు అనిపించింది. జెన్యూన్. ఓకే, అదైతే మీరు కూడా మీ అభిప్రాయంలో డెఫినెట్గా చెప్పాల్సిందే. సంజన గారు కూడా ఆమెదే లేదు, ఆమె ఏం చెప్పలేదు వీళ్ళకి చేయమని. ఏదో ఇది పిఆర్ స్టంట్ మాత్రం ఉండొచ్చు అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఒకవేళ అంటే ఇది ఈ స్టోరీ ఏదైతే ఉందో ఇది కొంచెం పెద్దగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అనవసరంగా ఆదిరెడ్డి అని అంటే అన్న కూడా రెస్పాండ్ అవుతాడు, రెస్పాండ్ అయింటాడు కూడా. ఓకే,
కాబట్టి ఈ మ్యాటర్ కొంచెం క్లోజ్ అయ్యి ఆయన కూడా రెస్పాండ్ కాకుండా ఇంకొకసారి ఏదో ఇప్పుడు పొరపాటున ఆ చీప్ బిహేవియర్ అది బిహేవియర్ ఏదైతే మాట్లాడినానో ఆ వర్డ్ పర్సనల్ ఒపీనియన్ చెప్పడం వేరు, పర్సనల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం వేరు. కొంచెం అటు ఇటు ఆ వర్డ్ను పట్టుకొని అంత ఇది చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్ కోసం చెప్పిన వర్డ్ కాబట్టి అంత సీరియస్గా ఉండాల్సిన అవసరం లేదు. మన ఊడాల మామని సపోర్ట్ చేయాలి. అండ్ అబ్సల్యూట్గా ఆల్వేస్ అన్న కొంచెం నెగిటివ్గా ఉండడు. ఎవరో నెగిటివ్ చేయాలని చూస్తారు కానీ అన్న మాత్రం చెప్పేవి 100% జెన్యూన్ ఉంటాయని ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఇండియా నరేంద్ర మోడీ గారినే, పిఎం గారినే ప్రతి ఒక్కరు ఏం ట్రోల్ చేస్తారు. రాహుల్ గాంధీ గారు తెలుసు కదా, సో ఆపోజిషన్కు మెయిన్ లీడర్, ఆయననే ఏం ట్రోల్ చేశారు, ప్రతి ఒక్కరిని ట్రోల్ చేశారు, నెగిటివ్గా ట్రోల్ చేశారు, పాజిటివ్గా ట్రోల్ చేశారు. అంతే, ఎవరి ఒపీనియన్లు వాళ్ళు ఉంటాయి కానీ వాళ్ళ ఇమేజ్ని డ్యామేజ్ చేసేటట్టు ఎవరు మాట్లాడకూడదు అనేది అది పక్క అందరికీ తెలియాల్సిన విషయం. ఆదిరెడ్డి అన్న విషయంలో ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్పినాడు, వాళ్ళ హస్బెండ్ ఉంటే కూడా ఇబ్బంది పడతాడు కదా, విత్డ్రాల్ సిమ్టమ్స్ వస్తాయి కదా. ఈ సుమన్ చెట్టు అన్న సిగరెట్లు అది వచ్చింది అసలు పంచాయతీ మామూలు కాదు. మీకేమనిపించిందో? సుమన్ చెట్టు అన్న గురించి ఏం లేదు పాపం, ఆ మనిషి ఏం చేస్తాడు, నిన్న అందుకే ఆయన సిగరెట్లు మానుకుంటే మానకం సామె ఆమెను ఇంటికి పంపని చెప్పినాడు, తెలుసు కదా సంజన. సో ఏమనుకోకండి. సో ఆదిరెడ్డి అన్న గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. అది కరెక్టా తప్ప ప్లీజ్ ఒపీనియన్ తెలియజేయండి. నచ్చితే ప్లీజ్ వీడియో లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.